హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఎన్నో పోషకాలు ఉన్నటువంటి మష్రూమ్తో పకోడీ అయితే చేశాను నేను ఈరోజు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది తినటం వల్ల ముఖ్యంగా డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి మరియు ఎముకల బలానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెల్త్ పరంగా వారానికి ఒకసారి తీసుకుంటే చాలండి. ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ప్రాసెస్ చూద్దాం. ముందుగా మష్రూమ్స్ని అయితే ఇలాగా చిన్న పీస్ కింద కట్ చేసేసుకుంటున్నానండి. పీసెస్ కింద చూపించిన విధంగా అన్నిటినీ కట్ చేసుకున్నాను. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఈరోజు. చూసారు కదండి, అన్నిటినీ అలా కట్ చేసుకున్న వాటిని కొద్దిగా ఉప్పు వేసిన వాటర్లో వీటిని కూడా వేసేసి కటింగ్ చేసుకున్నాము పీసెస్ అన్నీ. ఒకసారి పైకి కిందకి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. 2 నిమిషాలు అయితే నానబెట్టాను నేను. వీటన్నిటిని ఇలా చిక్కలో వార్చుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని దాంట్లో ఒక 2-3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసాను. 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ వచ్చి బియ్యం పిండి, మీకు జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అయితే కొద్దిగా వేసానండి. 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా వేసాను. సరిపడగా సాల్టు, కొద్దిగా కారం. ఇంతేనండి నేను వేసినవి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, మరీ ఎక్కువైతే కాదండి, కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా, పిండి వాటికి పట్టేలాగా మష్రూమ్స్కి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి వీటన్నిటిని. చూసారు కదండి, స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువగా అయితే వేయలేదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఇలా ఒకటిగా వేసేసుకుని మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో. చూసారు కదండి, వీటన్నిటిని ఇలా వేసుకుని మరి హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటన్నిటిని కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. వెంటనే అయితే కదపకూడదు, కోటింగ్ ఊడిపోతుంది కాబట్టి వేసిన కొద్దిసేపటికి ఇలాగ మనం తిప్పుకుంటూ ఉంటే ఫ్రై అవుతాయండి. చూసారు కదండి, పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసిన వాటన్నిటిని మనం ఒక బౌల్లో అయితే తీసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. అలా రెండోసారి కూడా నేను 2 ట్రిపుల్లో వేసానండి, అవి ఒకసారిగా కాకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలకి స్నాక్ ఐటెం కింద కానీ ఇంట్లో మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇవి. చూసారు కదండి, వీటన్నిటిని ఇలా తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. నేనైతే కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఆ బౌల్లోనే కొద్దిగా గ్రేవీతో అలా అద్దేసి వాటన్నిటిని ఒకసారి ఫ్రై చేశాను. 2-3 పచ్చిమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీడిపప్పులు వేసానండి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసి ఆయిల్లోనే వీటిపైన వేసేసుకుందాం. చూసారు కదండి, మష్రూమ్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.